అమరవీరుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకెళ్లాలి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో అమరవీరుల స్ఫూర్తితో క్రీడా సంబరాలు నెల్లూరు ఎస్ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ క్రీడా సంబరాలకు సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చైర్మన్ సంఘమిత్ర రవీందర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ జాషువా గారు ముఖ్య అతిథులుగా వచ్చి క్రీడలను ప్రారంభించారు. అనంతరం వీరు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారు. ఈ అమరవీరుల స్ఫూర్తితో పీడీఎస్యు క్రీడా సంబరాలు జరపడం చాలా సంతోషం. కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జంపాల శ్రీపాద శ్రీహరులు విద్యార్థుల సమస్యల కోసం, ప్రజల సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులయ్యారు. అలాంటి వారి ఆశ సాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలి. చెడు అలవాట్లకు, చెడు బానిసలకు లోను కాకుండా కామ్రేడ్ జార్జ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలి. క్రీడలు, ఆటలు ఆడడం వల్ల విద్యార్థులకు ఎంతో నైపుణ్యం పొందుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సునీల్, ఎస్కే షారూక్, నగర అధ్యక్షులు కె అషీర్, కార్యదర్శి ఎస్కే ఖాదర్, మస్తాన్, సభ్యులు చరణ్, హర్ష, నవీన్, తాహిర్, మస్తాన్, విద్యార్థులు 600 మంది దాకా పాల్గొన్నారు. ముందుకెళ్ళండి. ఏ కాలేజీ ఆల్రెడీ మీకు తెలుసు. ఈ రోజు ఈ యొక్క పీడిఎస్సీ జరుగుతున్న అమరవీరుల స్ఫూర్తితో ఎవరైతే పీడిఎస్సీలో ఉండి అదేవిధంగా విద్యార్థుల సమస్యలు వాళ్ళ ప్రాణం లెక్క చేయకుండా తెలిపి విద్యార్థి సమస్యలను పోరాడారు. వాళ్ళ స్ఫూర్తితో ఏదో పీడిఎస్సీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో క్రీడా సంబరాలు జరుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు మొహమాటలు ఏమని చెప్తారా, మీ టీంనే చేయాల్సి ఉంటే మీరు ఆడినా ఆడకపోయినా మాకు పెద్ద ఉపయోగం ఉండదు. కేవలం మీకోసమే జరుగుతున్నాం. మీకు చెప్తా క్రీడాన్ని పెట్టడం కారణం ఏంటంటే మనం ఏదో మనకి ఎవరికి చాలా మంది తెలియని గేమ్స్ ను కూడా ఇన్వైట్ చేస్తాం. కాబట్టి మనం ఈ పెట్టిన గేమ్స్ కి ఇతరమైన క్రీడాకారులు ఉంటే విజయంగా కొంతమంది అలాగే గ్రామీణ స్థాయిలో కానీ మీ స్థాయిలో ఉండిపోతున్నారు. అందుకని చెప్పేసి మనం మీ గేమ్స్ పెట్టిన వాళ్ళ జిల్లా అసోసియేషన్ తో పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మీకు బెస్ట్ ప్లేయర్స్ కానీ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయి పోటీలకు బెస్ట్ స్టెప్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకున్న విషయం. మీరేదో సామాన్యంగా మీరేదో సాధారణంగా పెట్టడం అయితే జరగట్లేదు. ఈ రోజు జిల్లా పీడీఎస్సీ తరఫున ఇక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అద్భుతమైన వాతావరణంలో ఇంత పెద్ద క్రీడలని అన్ని కాలేజీలకు సంబంధించి పిల్లల్ని ఇక్కడ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తాటి మీద నిలబెట్టినటువంటి ఈ పీడీఎస్సీ జిల్లా కమిటీని అభినందిస్తూ, అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో వంటి అథ్లెటిక్స్ వంటి క్రీడలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు కాలేజీ నుంచి పిల్లలు. 24 గంటల కాలేజీల్లో చదువు అని చెప్పి రూమ్ లో కూర్చోబెట్టేసి పిల్లల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక మంచి సంకల్పంతో పీడిఎస్ వీళ్ళందరూ కలిసి, ఆర్గనైజర్స్ అందరూ కలిసి స్పోర్ట్స్ జరిపించాలి, పిల్లల్ని మానసికంగా అందరినీ బలోపేతం చేయాలన్న జిల్లా పీడిఎస్ జరుగుతున్నటువంటి ఈ కమిటీకి మరీ అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆనంద్ బాబు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ తరఫున ఈ రోజు ఏసీ స్టేడియంలో జరుపుతున్నటువంటి క్రీడా పోటీలకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పీడిఎస్ సునీల్, అషీరు మరియు షారూక్ వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో కృషి చేసి ఈ పిల్లలందరూ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా మేమందరం ఆశ్చర్యపోతున్నాం. ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరడాన్ని నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు మీ ముందే మిగతా క్రీడా అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పారు. ఇలా ఇంతమంది విద్యార్థులను ఒక దగ్గర చేర్చి ఇలా నడపడం అనేది నెల్లూరు జిల్లాలోని ఇది ప్రథమం నేను అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఆలోచించి విద్యార్థులకి ఇలా మన స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్న ఆలోచన చాలా అద్భుతంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. దీనికి సునీల్ని, వాళ్ళ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఈ రోజు భారతదేశంలోనూ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఘోరంగా ఉంది. ఎందుకనంటే క్లాస్ రూముల్లో పిల్లలు బంధించబడిపోతున్నారు. వాళ్ళు ఏ మాత్రము బయట అవకాశమే లేదు. ఈ రోజు ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చారు. నాకు ఒక పేరెంట్ ఫోన్ చేశాడు ఈ రోజు ఉదయం, సార్ ఏం సార్ ఏసీ స్టేడియంలో ఒక మీట్ జరుగుతుందంట, మా పిల్లవాడు వెళ్ళిపోయాడని. వాడికి యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది, వాడు పరిగెత్తలేడు, వాడు క్రికెట్ వాడు ఇష్టం, వాడిని పరిగెత్తే వాడిని ఒకటి పెట్టుకొని వాడు ఆడడానికి వచ్చాడు. అంటే ఈ రోజు పిల్లల్లో
ఆడాలన్న ఉత్సాహం ఎంత బాగుందో దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఆ పిల్లోడికి చాలా ఆపరేషన్ జరిగింది, అయినా సరే ఆ పిల్లోడు రావాలని కోరుకొని వచ్చాడంటే చాలా గొప్ప విషయం. ఈ రోజు ఎందుకు ఇలా ఉంది అని అంటే విద్యా విధానము కేవలము చదువు 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 తప్ప ఇంకేమీ లేదనుకుంది. కానీ విద్యా విధానం అది కాదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. అన్నిట్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది. ఈ రోజు పిల్లల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కారణం 24 గంటలు క్లాస్ రూమ్ లో బంధించి చదువు 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 అనడమే ఈ రోజు జరుగుతున్న దుర్మార్గం. దాని నుంచి బయటపడాలి. ఈ రోజు ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఏ వస్తాయి, ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి ఏ వస్తాయి, ఎన్ని ఐఐటీలు ఉన్నాయి ఏ వస్తాయి. ఈ రోజు 18 గంటలు చదివించినా లేదా నిద్రపోనిచ్చినా 24 గంటలు చదివినా సీట్లు మారవు. వాళ్ళు ఖచ్చితంగా అయ్యే వస్తాయి, ఆ పిల్లలకే వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఇన్ని లక్షల మంది పిల్లల్ని హింసించడం తప్పని నేను తెలియజేస్తున్న సందర్భంగా. అదే విధంగా ప్రతి కాలేజీ యాజమాన్యానికి, స్కూల్స్ యాజమాన్యానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లల్ని కొంత టైము, విద్యార్థుల్ని కొంత టైము స్పోర్ట్స్ కి, కల్చరల్ యాక్టివిటీస్ కి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కి వాటికి వదలమని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏ మాత్రం ఏమీ లేకుండా చదువు చదువు చదివితే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటాయి. ప్రపంచంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో, క్రీడా స్ఫూర్తి ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు. ఎందుకనంటే వాళ్ళకి ఓడడం గెలవడం, ఓడిపోవడం గెలవడం తెలుస్తుంది. కాబట్టి ఓడిపోయాను అంటే మళ్ళీ నేను గెలవగలను అనేటువంటి ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు. క్రీడలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సునీల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఆ క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ఇంతమంది విద్యార్థులు ఇక్కడ చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్ఫూర్తితో పీడిఎస్ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ మధ్యన కార్పొరేట్ ప్రైవేట్ కబంధ హస్తాలు ఎదుర్కొనుంది. 4 గోడల మధ్య ఈరోజు విద్యార్థులను మానసిక గురి చేస్తున్నారు క్రీడలు అనేటి అంటంలో. అందువల్ల మేము పీడిఎస్ గా విద్యార్థులను బయట తీసుకెళ్లాలి, వాళ్ళకి ఆటలాడించాలి, వాళ్ళల్లో కొంచెం ధైర్యం నింపాలి, వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఈ నేర్పాలని చెప్పి దృక్పథంతో ఈరోజు నిర్వహించడం జరిగింది. అనుకున్నంత కాడికి ఎక్కువ రావడం జరిగింది. అయితే ఈ రోజు విద్యార్థులు ఒక చదువులకి తప్ప ఇంకేడు వాళ్ళు, అదే విధంగా ఈ మధ్య బంగ్యాకు, డ్రగ్స్ అనేక రకాలైన చెడులు కూడా విద్యార్థులు పోతున్నారు. వీటన్నిటికీ దూరం చేయాలంటే వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ క్రీడలు ఆడాలని చెప్పి మేము భావించాం. అందువల్ల ఈ పాలకులు కూడా విద్యతో పాటు చదువుతో పాటు మొత్తం కూడా క్రీడలు కూడా ఆడించాలి, విద్యార్థులకి మంచి చేయాలి. ఈ క్రీడా రంగంలో కూడా గ్రూపులు ఏర్పడి అనేక రకాలైనటువంటి కొంతమందిని అన్ని కొన్ని చేస్తున్నారు. ఇట్లాంటివి కూడా పోయి మొత్తం కూడా క్రీడా రంగం చేతుల్లో రావాలని చెప్పి మేము ఆ శాఖ మినిస్టర్ కోరుకుంటున్నాం. ఇప్పటికే మొన్నే శాఖ చైర్మన్ రవినాయుడు కూడా మనం చెప్పాం. ఈ రోజు క్రీడలు కొన్ని విద్యా సంస్థలు ఆడుతున్నాయి, కొన్ని విద్యా సంస్థలు ఆడేయడం లేదు, కొన్ని స్కూల్కి గ్రౌండ్లు లేవు, కొన్ని స్కూల్లో పీఈటీలు లేరు. అందువల్ల ఈ పీఈటీ రంగాన్ని పెంచాలి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు పీఈటీలుగా భర్తీ చేయాలని చెప్పి మేము పీడిఎస్ గా చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పటికైనా సరే స్పందించి పీఈటీ రంగాన్ని పెంచాలి, క్రీడలను పెంచాలని చెప్పి కోరుకుంటూ తొందరలో విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో మొత్తం కూడా విద్యార్థులు క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.